పోతాయి లెక్క తెలియదు. అది లక్షల మంది చేస్తారు మనం వదిలితే కనుక. మన దగ్గర ఉన్న వెపన్స్లో ఓన్లీ 5% వాడాం, వాడికి 30% డిస్ట్రక్ట్స్ చూపించాం. మన దగ్గర ఉన్నది ఒక 50% వాడామంటే పాకిస్తాన్ మొత్తం బూడిదైపోతుంది. మన ఉద్దేశం, మన లక్ష్యం ప్రాణాలు తీయడం కాదు. ఇకపోతే ఇందిరాగాంధీ లక్ష్యం ఏంటి? ఆ రోజుకి ఈ రోజుకి అసలు దీనికి దానికి పొంతం లేనిది ఏంటంటే, అప్పుడు తీవ్రవాద దాడి కాదు, పాకిస్తాన్లో నుంచి బంగ్లాదేశ్ ప్రాంతానికి సంబంధించిన తూర్పు పాకిస్తాన్ జనం భారతదేశంలోకి వస్తున్నారు, దాన్ని నిరోధించడానికి ఆపరేషన్ చేపట్టాం, బంగ్లాదేశ్ ఏర్పాటు కదా. ఆ సందర్భం బంగ్లాదేశ్ మొక్కని చేసినందుకు ప్రతీకారమే కదా ఈ ఉగ్రదాడులు. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేమని పరోక్ష యుద్ధమే కదా ఉగ్రదాడులు. ఆ రోజున శపథమే కదా ఇది. నెంబర్ 1. దానివల్ల భారతదేశానికి ఒరిగింది ఏంటి? ఆ బంగ్లాదేశీలు భారత్లోకి రావడం మానేశారా? పోనీ ఇక్కడికి వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించింది ఆవిడ. ఇవాళ బంగ్లాదేశ్ వాళ్ళతోనే కదా బెంగాల్ 40% నిండిపోయింది. దేశం మొత్తం మీద 5 కోట్ల బంగ్లాదేశీలు వచ్చారే. 1 కోటి మంది వస్తున్నారని చెప్పి ఆవిడ యుద్ధం చేస్తే 5 కోట్ల మంది భారతదేశంలో ఉన్నారు. ఎట్లా వచ్చారు? ఆ టైంలో వచ్చిన వాళ్ళే కదా. మరి ఇంకా ఆపరేషన్ సక్సెస్ ఏంటి? సరిగ్గా చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అయ్యేది అది. ఇంకోటి, అదే ఇందిరాగాంధీ అణు పరీక్షలు ఎందుకు చేయలేకపోయింది? ఒక్క పరీక్ష చేసి ఎందుకు ఆగిపోయింది? ఎందుకు బంగ్లాదేశ్ యుద్ధం అక్కడతో ఆపేసింది? ఎందుకని పిఓకే తీసుకునే ప్రయత్నం చేయలేదు?